పాపమని పైసలు ఇస్తే ప్రసాదు పత్త కన్న లేడు ఆడు ప్రసాదు అనగానే ఎమ్మడే ఇస్తగాని ఆగరాదు రామక్క నీవో సరితెట్ల ఉందో రామక్క అని వస్తుంది. పాపమని పైసలు ఇస్తే ప్రసాదు పత్త కన్న లేడు వాడు ప్రసాదు ఇస్తడేమో ఆగరాదు రామక్క నీవో సరితెట్ల ఉందో రామక్క. గల 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 గజ్జలే నీ కాళ్ళకు కల 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 కమ్మలే నీ చెవులకు మిల 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 మెరుపులే నీ సొగసుకు కిల 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 నవ్వులే నీ మోముకు అరే అరే అలా ఇలా అల్లాడించేసావే శ్రీదేవి శ్రీదేవి నా సిద్ధమంతా నీ మీదే శ్రీదేవి 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 నా ఆస్తినంతా రాసిస్తారాదేవి. గుంజ ఆడు గుంజ నేను గుంజ గుంజి గుంజి ముగ్గురు 3 కాడలు లేపు. ఇప్పుడన్నా వచ్చిందా? ఎన్ని బీర్లు తాగినా చిచ్చ ఒక్క సుక్క బయటికి వస్తలేదు ఉచ్చ. ఎన్ని బీర్లు తాగినా చిచ్చ ఒక్క సుక్క బయటికి వస్తలేదు ఉచ్చ. అమ్మ ఉచ్చ కడదు రాలేము నేను ఏ చిచ్చా ఉచ్చ చిచ్చా ఉచ్చ ఇదే పని అయితే పిల్లలు. దానికి సిలికేరు చెట్లల్లా సిట్ట సిట్ట నడిచే సిలకో నారామ సిలక నడకల్లో కులు కుళ్ళు చూసాక గుండెల్లో మొలిసిందిలే ప్రేమ మొలక. సిలికేరు చెట్లల్లా సిట్ట సిట్ట నడిసే సిలకో నారామ సిలక నీ నడకల్లో కులు కుళ్ళు చూసాక గుండెల్లో మొలిసిందిలే ప్రేమ మొలక. తల్వార్ తాతకు గుద్దురి లైకులు తల్వార్ తాతకు పెట్టురి కామెంట్లు. అది మెయ్యమంటే ఒక కాడ మెయ్యమంటే అక్కడిక్కడ తిరుగుతాయి అమ్మాడ వేరాదురే. ఓపిలా ఓ నీ ముద ఏది పిల్లగా ఓ పాయింట్ గీయింటు అద్దాలు గిద్దాలు జోరుగా పెట్టినా సరే పచ్చిమంటి ఇస్తున్నావు ఎందుకు పిల్లగా దాంట్లో ఏమంటున్నావు సై గరా డ్రాప్ లాగా అవి పోతాయి అవి ఏడు పోయి ఆ బీచ్లాగో ఆ చెట్టు ఉందా ఆడి పోయి అవి అటే నీ నాకే కనిపిస్తలే అవి నువ్వు దాంట్లో ముందరంగా వచ్చినావు కాబట్టి అంటారు నిన్ను చూసి బెదరా కదా అద్దాలు గిద్దాలు చూసి డ్రాప్ లా ఇట్రా ఇటుమోకారా అమ్మో టీక్ టాక్ కాదులా ఈ పచ్చిమాడ తీసుకున్నా ఉంటా ఇట్లా అవి పట్నంలో ఏదో పలేరు అది ఏమంటారుగా ఆ రోడ్ల పోయి చెట్ల ఏమంటారు ఇట్లా అవి అది ఏమో సోకేందుకు పెడతారు కదా ఇక నువ్వు సిల్కేర్ చెట్ల మాట్లాడుతున్నా సై ఇలా అయితే కానీ ఇదేందుకు వచ్చిన పిల్ల నువ్వు గరా మీ అయ్యా గొర్రెలు దింపే వరకాల ఇంకా చాలా టైం పడుతుంది పిల్ల కాదు పిల్ల అవి ఇప్పుడు దిగుతా పిల్ల ఇప్పుడు కొట్టుకొస్తాడా మీ అయ్యా చీకటి అవుతుంది అందుకనే నీ ముద్దన ఈ అద్దాలు పెట్టుకొని చీకటి అవుతుంది అంటే అయితే అద్దాలది ఓరి అవునుగా ఇంకా మస్తు పొద్దుంది పిల్ల అల్లు మంటలు వేస్తున్నా నేను చూస్తుంటే మాంతాయి నువ్వు అద్దాలు పెట్టుకొని పట్నంలో లెక్క అనుకుంటున్నావు పిల్ల ఆ గొర్రెలు వచ్చే వరకలా ఓ ఇంకా లేదు అన్న గంటన్నర పడుతుంది మీ అయ్యా కిందకి దిగే వరకల్లా అంటే నువ్వు ఈ ఎదురుపోదాం అనిపోతున్నా అమ్మో సక్కలా పడే కదా నేను ఇక నువ్వు ఈ పచ్చిమండ కాదు పిల్ల ఈ మండ పట్టుకున్నావు ఇటు వచ్చినావు ఈ అద్దాలు ఇది వేసి అవి ఉంటాయి పిల్ల గొర్రెలు ఉంటాయి ఆ బెదిరి పిల్ల నేను చూసి బెదిరి ఇటుకు వస్తాయని నేను చూస్తున్నా అసలు నువ్వు పోదు అయితే నీ గుళ్ళలో నువ్వేం చేస్తున్నావు నీ గుండెలో నన్నేమంటావు పిల్ల పండుగ పూట అయినా పాపం పూట అయినా దాంట్లో మేపక తప్పదు అంతే ఇక మీ అయ్యా అట గొర్రెల కాడికి ఎట్ట పోయినా నేను అవి అగో ఆ గుండు కాడ అవి మన మొత్తం పొట్టేలా ఉన్నాయిగా మరి ఏమనుకుంటున్నావు తిరిగిన ఏడికాడికి అవి ఇక 4 గంట కొట్టుకొచ్చి ఆ బీటకాయలు వదులుతా కానీ నా సంగతి వదులు అవి రోజు మేపుతానే ఉంటా కానీ వేస్తావా ముదల పండుగ మరి వేస్తావా అంటున్నా ఇంటికి పోయినాక చూసుకున్నాము పోతా అప్పుడే పోతా ఇంకా 2 దినాలు పండుగ రేపు ఎల్లుండి దాకా చూసుకున్నాము కానీ మోసేతులు గులగుల పెట్టాలి మోసేతులకి ఏం పని పిల్ల ఏస్తే గట్టిగా ఇళ్ళకి వెళ్ళి అన్న అయితే కానీ పట్టణంలో మంచిగా దొరుకుతుంది అంట వస్తావా ఇక నువ్వు పట్టణంకి పట్టుకొచ్చిన అదే అయితే ఇక పొద్దుగా పోయినాక ఏముంటది ఇంటికి పోయినాక వచ్చినాయి కానీ అది అది అమ్మ అందులో ఊరికే ఫోన్లలో లెసమ్మ అవుతుంది అది ఏం పాట పిల్ల అది నిజంగా నాకు ఆ పాట విన్నాక మా చంద్రయానికి గాలి ఆపత్తుందా అంటే 10,000 ఇచ్చిన పిల్ల నువ్వే చూడు
ఆ పాటిన కాంచి నాకు అది ఆడికొచ్చు కానీ పంచాయతీ ఇప్పటిదాకా మాట్లాడతలేడు పైసలు ఇస్తలేడు ఆడు స్టేటస్ పెట్టపోయినావు అదైంది నాకు అది అది అందులో పెట్టమంటావు నాకు అది ఉంటే మంచిగానే ఉండవు ఓహేనేమి మనమని పెట్టమాను ఇక అది పెడతా ఆడు చూసుకోవద్దు చూసుకోవాలి ఏం కాదు కానీ పాట మాత్రం బ్రహ్మాండుకుంది పిల్ల అప్పులోనికి అది ఏం చూసి మరి అంటే నీకు కూడా ఇవ్వాలన్నా ఎట్లా అది అది నాకు ఇచ్చేది ఉంది నేను ఇచ్చేది ఉంది నువ్వు ఇచ్చావు రెండు లే కథ కాదమ్మా నువ్వు ఇచ్చేది కూడా ఉంది ఎట్లా రాసుకున్నావు అసలు ఎందుకు ఇచ్చింది అది నీకు ఇప్పుడు నేను ఇచ్చేది ఉంది ఒక ఆయనకు ఏమాయన ఇంకా ఇస్తలేవు అన్నాడు ఇస్తగా నాగరా అది నేనన్నా అయితే ఇద్దరం కలిసి మళ్ళీ సాయ తాగుతాను పోయినాం ఇద్దరు కలిసి ఇస్తగా ఫస్ట్ అయితే ఒక 90 వేసుకుందాం 90 అంటే మళ్ళీ నువ్వు అదనుకున్నావు కాదు అయితే ఇస్తగానే మరి గిన్నెకు పోయిద్దాం రా ఒక 90 వేసుకుని వద్దాం అన్న ఇక ఈ రూమ్ కాడ నుంచి ఆడికి పోయే లోపల పాట వచ్చింది నాకు ఇదే పాట వచ్చే వరకైనా నేను అన్న అవునా అన్య గిది ఎట్టుంది ముచ్చట అన్న ఏది పాపమని పైసలు ఇస్తే ప్రసాదు పత్త కన్నా లేడు ఆడు ప్రసాదు అనగానే ఏమడే ఇస్తగానే ఆగరాదు రామక్క నీవో సరితెట్లా ఉందో రామక్క అని వస్తుంది అని అమ్మ ఇది మంచిగా ఉంది కానీ ఆయన అన్నాడు ఇచ్చినోడా అన్నాడు మరి అని నువ్వు ఆడు పైసలు ఇచ్చి అడగకుండా చేసినావు అట్లా ఎట్లుంది దెబ్బ అంటుకున్నావు మరి ఈ దెబ్బతోటి అటు నువ్వు కప్పినావు ఆడు పోయింది ఆఖరికి ఆగమని మళ్ళీ లాట్కు అది అసలు కథ అది ఆమె కాడికి పోయి మరి ఏమాక మరి అందరు బాగానే ఉంది అని అంటే అయితే ఒక 1000 రూపాయలు ఇక రేపేస్తా నువ్వు అందరు ఆగమంటున్నావు మంచిగానే ఉంది కానీ నీ సంగతి ఏమైంది తమ్మి అంటే నువ్వు ఎప్పుడు ఇస్తావు అది అంటే ఊర్లలో కూడా ఉంటారు ప్లాట్ అయితే అది అందరికి టచ్ అయింది మంచిగా ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకు సెట్ అయింది తీసుకున్న వాళ్ళకు కూడా సెట్ అయింది ఇద్దరికి సెట్ అయింది మంచిగా స్టేటస్లు పెడుతురు బల రాసినవరా పాట ఇచ్చిన వాళ్ళకంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు మరి అది కాదా పిల్లగా ఎట్లుందా అందులో మంచిగా ఉంది మన కోసం ఇక్కడ కూడా మంచిగా పాట రాసిండ్రా ఇప్పుడు నువ్వు ఇచ్చినోనే అని ఊకో పెడితే ఆ రకంగా ఉంది నేను అప్పుడు వద్దుట్లో చూసిన పిల్లగా ఒక అదేంది దాన్ని ఏమంటారు కదా అది సిల్కా అప్పుడు చూసినా మళ్ళా ఈ నడుమ జర్రా ఇక మనం ఇక ఈ సిల్క రకాలనేనా మనంతా ఆ సిల్కది బాగుండేది పిల్ల సిల్క తర్వాత కూడా అదేందో అది ఏమంటారు నాకేమో మర్చిపోడు కానీ ఆ పేరు రావు అదొకటి వచ్చింది అది పట్నం అది ఉత్త ఎండాకాలంలా అని అమ్మ ఎవరు చూడు వచ్చేందా ఓన్కాయన వచ్చేదేనా కానీ అదేంది పిల్ల అదే ఈ అప్పు లెక్కనే అది కూడా అప్పు లెక్కనే అప్పు బాధ ఎట్ట ఉందో ఉచ్చది కూడా అంతే ఏది అది ఎట్లా అంటారు అంటే ఎన్ని నీళ్ళు తాగినా ఉచ్చు వస్తలేదు అని అంటారు మామూలుగా అంటారు ఓడైనా అంటాడు ఓడైనా అనేదేనా అది ఎండాకాలంలో ఎన్ని తాగితే ఉందని చెప్పేసి ఎంత తాగినా ఉచ్చు వస్తలేదు అంటే అది నాకు దొరికింది మంచిగా ఏంది అది ఇక ఏం చేసిన అంటే ఎండాకాలంలో ఏం తాగుతాం మనం షర్బత్ తాగుతాం నిమ్మకాయలు కోసి చక్కెర వేసి అదే తాగుతాం అయితే ఇక జర సల్లగా ఉంటదని సల్ల విసుక తాగినాం దూపార్తలేదని దూది షేకు మింగినాం చక్కెర వచ్చి పడతామని చెరుకు రసం తాగినాం పక్కనున్న బండి మీద పండ్ల రసం తాగినాం ఇవన్నీ తాగినాం ఇన్ని తాగినా గాని చిచ్చ ఒక్క సుక్క బయటికి వస్తలేదు ఉచ్చ ఇన్ని తాగినా కూడా వస్తలేదు మరి ఏం చేస్తారు రావాలి అది మరి రావాలి మరి అదేగా ఇప్పుడు ఈ జ్యూసుల బ్యాచ్ అంతా ఇది ఉంది మరి అందరు జ్యూసులు తాగుతారా కొంతమంది వేరేది ఉంటది మరి అలా నడుచుకున్నప్పుడు ఇలా కూడా నడుచుకోవాలి ఇళ్ళకి వచ్చిన ఈ ఎల్ల పొద్దుగాల లేచి తాళ్ళల్లో కురికినాం అడగబెట్టిన ముంతలన్నీ అడుగుకల్లా చూసినాం సరిపోలేదని మళ్ళా దోస్తుకు ఫోన్ చేసినాం లైట్ బీర్లు ఉంటాయిగా లైట్ బీర్లు తాగనీకి వేసి కాడికి పోయినాం ఇక ఆడు గుంజ నేను గుంజ ఆడు గుంజ నేను గుంజ గుంజి ముగ్గురు 3 కాడలు లేపినాం ఇప్పుడన్నా వచ్చిందా
నీ ముదర ఈ ఎట్లా ఇక మళ్ళీ ఏమైంది? ఆహా. ఎన్ని బీర్లు తాగినా చిచ్చ ఆహా. ఒక్క సుక్క బయటికి వస్తలేదు ఉచ్చ. నీ ముదర నాష్ట ఇది పెద్ద పరిశానికే వచ్చింది ఎండాకాలం వచ్చి పరిశాను ఏం కదా బ్రహ్మాండంగా ఉంది పరిస్థితి. బ్రహ్మాడిగా రాసినట్లాగా ఎవరు చూడు ఇంట్లో పిల్లలు నీ అమ్మ ఉచ్చ కడత రాలేవు నేను చిచ్చా ఉచ్చ చిచ్చా ఉచ్చ ఇదే పని పట్టిరు పిల్లలు. దానికి చిచ్చా అని పెట్టినా కానీ ఉత్సా అని పెట్టేది ఉండే. ఉచ్చపాట అని పెడితే బాగుంటుండే. ఇంకా ఆహా చిచ్చ సాంగ్ అని పెట్టినాయి బాగుండదని. ఈ ఎండాకాలం మళ్ళీ లేపుడే దాన్ని. ఇప్పుడు చిచ్చానుడు ఉచ్చానుడు అంటే అది ఇది కొత్త పదం కాదు, తెలియంది కాదు. కాకపోతే ఏంటంటే కొద్దిగా అది జర చదువుకున్న వాళ్ళు అట జర ఉంటారు కదా, ముందర జర ఎట్టా అని అట్లా బిడే పడవలసిందే. కానీ నా గురించి బానే ఉంది కదా, నువ్వు లేసిరుచుకుంటున్నావు ఎందుకు ప్లాన్ మొన్న చూసిన ఒకటి చెప్తున్నావు తల్వారు ఇక అది ఓపిలా మొత్తం రంగారామయ్య రంగరిస్తున్నావుగా. మొత్తం రంగరిస్తున్నావు అంటే అది అప్పుడు నీ వయసు ఉన్నప్పుడు పిల్లగా షేక్ అయ్యేది. షేక్ అయి గన్ అయి దమ్ అయి డరాయించేది తుండేది అప్పుడు. ఏంటంటే జర్రా అది ఇక మా బయటగాళ్ళు అందరు ఉంటారుగా, మా సోపతి గాళ్ళు అందరూ వచ్చేవరకల్లా జస్ట్ మాట నేనెందుకు అందరూ తలా ఒకటి అనుకుర్రు. మరి ఏం తాత మరి ఏం సంగతి లేదా అంటారు. ఇక నేను పల్లె పరాని అప్పటిది ఒక్కడి దాయ చిన్నదాయ మంచిగా అంటే నువ్వు ఇట్ట రంగరిచ్చినావు రంగారామయ్యలో అని బల ముద్దుకుంది. అది అది ఎట్లా అంటే అది పాట అది ఎందుకు వచ్చింది బాగుంది రాకల్లా. ఎందుకంటే నాకు అది ఓలికి చెప్పలే ఇంకా ఇప్పటిదాకా. అయితే కథ ఏంటంటే ఆ పాట ఏంటంటే నీ ఆట పిల్లగాడు ఇప్పుడు ఉందిగా పిల్ల తీటకోయలాకు ఇంట్లో ఈ కోడ బయటికి పోతుందట. బయట జర్ర అటు ఇటు అవారం వేస్తుందట. కోడ ఈ కోడ ఇంటికి అవారం వేసి వచ్చే వరకు ఇంటికాడ ఉన్నాము ఊకుంటదా? ఊకోదు. మా ఆయన ఏమో పక్క తిరుగుతుండు జర్ర కోడ అటు ఇటు అయితే ఉందా అని ఇంట్లో ఉన్నాము అంటుందంట. రాగానే ఆయన వచ్చేది చూసి అంటుందట ఇంటికాడ. ఏమంటుంది? శిల్కాలు చెలరేగి దూలాలకెక్కంగా మొగురానికి ఏమన్నా మోసమా రాజా సందామామయ్యలో సక్కని రంగారామయ్యలో. శిల్కలు జర చెలరేగుతున్నాయి అంటే నాకేమన్నా మోసమా? బయట ఇవి అది బయట చెలరేగుతుంది. శిల్కాలు చెలరేగి దూరాలకు ఎక్కితే నాకు ఏమన్నా మొగురానికంటే ఇంట్లోదేనా ఇంటి దానికి ఏమన్నా మోసమా అని ఆమె బాధ. పీపీటి బియ్యం బిర్యానీ వండగా సగం బిర్యానీ పోయి సౌత్ ఇల్లు చేరాను సందామామయ్యలో సక్కని రంగారామయ్యలో. ఏం తెచ్చినా ఇంట్లో ఉంటే సగం సగం అడే పోతుంది. ఏందయ్యా బయటకు పోతావు ఏమో టిఫిన్ ఇంట్లో తింటాను అయితే కాదే పంది మళ్ళీ బయట తినొచ్చేపటికి మధ్యాహ్నం కల్లా అంటున్నట. సన్నమాల పట్ట పోతాడు బయటకు పోను అక్కడ చేరుపా. ఏదో చూడు బాధ కాదు బాధ పాటల. కానీ భలే మంచిగా ఎవరు అసలు చిలకల హైలైట్ దూరాలకు ఎక్కగానే ఎంత భద్ర. నీ చిలుక పలుకుల్లన్నాను వలకరియరా సందామామయ్యలో సక్కని రంగారామయ్యలో. ఒక్కసారన్నా నీ ఈ 32 పండ్లతో ఒక్కసారి నన్ను వలకరియ అంటుంది అన్నా. అది దూలాలు ఎక్కుతుంది ఎట్లా బయట చిలుకలే. అమ్మో ఏం చిలుకలు అవి అటువంటి చిలుకలు అట్లాయి. అప్పట్లో అట్టుండే పిల్లగా మా వయసున. ఎప్పుడు మీదేమో తక్కువ ఉందా? అది కాదు కానీ మరి నీ చిలుకల పరిస్థితి చెప్పవు ఏదాది అంటే పాటలేనా మరి? నీ ముందర నాకు ఇంకా నీ ఇప్పటికెందుకు పిల్లగా అప్పట్లో ఏందో అంటే కథ వ్యవహారం ఉండే మా వయసున. ఇప్పుడు నాకెందుకు పిల్లగా నీ అటువంటి ప్లాన్ కావాలి. ఈ అద్దాలు గిద్దాలు ఇవన్నీ పెట్టినా ఉంటుంది ప్లాన్. మరి అది ఇంకోటి దాన్ని ఏమంటారుగా ప్లా అది ఏందో అంటున్నా అలా వాడినావు చూడు. అది దాంట్లో అది అందరూ మొత్తం టీవీలా అది మనవరాలే పాడు ఒక్కసారి. అది ఎట్లా నీ ఇప్పుడు కావాలా మరి? ఎగురుతావా? మామూలుగా లేదు పిల్ల. అది
గల 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 గజ్జలే నీ కాళ్ళకు కల 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 కమ్మలే నీ చెవులకు మిల 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 మెరుపులే నీ సొగసుకు కిల 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 నవ్వులే నీ మోముకు అరే అరే అలా ఇలా అల్లాడించేసావే శ్రీదేవి శ్రీదేవి నా సిద్ధమంతా నీ మీదే శ్రీదేవి 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 నా ఆస్తినంతా రాసిస్తా రాదేవి ఈడొచ్చింది అసలు కథ అనగానే మా ఊళ్ళంతా పరిశాను కాబట్టి మరి ఇంటి ఫోన్ చేసిండు మా తమ్ముడు ఫోన్ చేసిండు చెల్లెళ్ళు ఫోన్ చేసిండు ఆమెకు రాసిస్తే మా పరిస్థితి ఏందన్న ఇంటికాడ నేను దేని గురించి అనుకున్నా పాట గురించి మేమందరం పంచాయతీ పెడుతున్నాం రావాలన్నారు పాట రిలీజ్ కాగానే పొద్దుగాల సాయంత్రం రిలీజ్ అయింది పాట పొద్దుగాల ఫోన్లు చేస్తారు మేమందరం వస్తున్నాం ఇంటికి రావాలంటే దేనికో అని నేను అనుకున్నా ఆస్తి మొత్తం ఆకు రాసిస్తే మరి మా పరిస్థితి ఏందన్న మా ఇంటికాడ ఉన్నోళ్ళు ఏంటది దేని గురించి మీరు పాట గురించి అంటారు అన్న లాస్ట్ కు అర్థమైంది ఏంటంటే పాట గురించి వాళ్ళు చెప్పింది మాకు పాటరా ఆయన అని చెప్తే ఆ పాటలో ఆ మాట వచ్చింది అంతేగాని వీళ్ళు నిజమే అనుకుంటారు మరి అయితేనే ఉంటది కొన్ని మాటలలో పాట పోయి పని అవుతుంది జారొద్దంటావు ఎంత పని అవుతుంది చూస్తలే ఒక్కొక్కరు ఎంత పని ఒక్కొక్క ఆయన పని ఎట్ట అవుతుంది అక్కడక్కడ మాట జారొద్దంటావు అయితే మాట జాగ్రత్త నిజమే అనుకుంటా లోకం ఏదైనా నమ్ముతుంది పిల్లలు తిచ్చినోని కూడా నమ్ముతుంది కొంతమందిని కొచ్చినోని బాగా కొచ్చిండ్రు అంటాడు ఈ లోకం వచ్చినా అంటది దెబ్బలు తిన్నోడు ఉంటాడుగా పాపం వాడు దెబ్బలు తిన్నాడు న్యాయం కొచ్చిండ్రు అని ఓడు అంటాడు కొచ్చినోని కొడితే ఎందుకు కొచ్చినావు రా అని ఓడాడు ఇటు అంటారు అటు అంటారు అంటే లోకము మంచి అన్న మంచి చెడు రెండింటిని నుక్కపోతూనే ఉంటుంది ఇది సరి సమానం తరాదలు వేసినట్టే పెట్టుకుంటే సిగరెట్ ఉంటుందా ఏసాయి నువ్వు ఊళ్ళోకి వచ్చినప్పుడు అన్నది ఇవాళ ఊళ్ళోకి వచ్చి నీ అది అలవాటు అయిపోయింది అలవాటు ఏంటిది ఏమన్నా పెడదామే నువ్వు ఇప్పుడు ముందలు కొంగుతాం కింద పడతాయి వెనక కొంగుతావా అదే మరి నీ కాదా నువ్వు నా ఎమ్మటి హైదరాబాద్ పట్నం వచ్చినావు అనుకో ఇక నీకు జోపుడే నేను వద్దాం అనుకుంటా కానీ నడ ఆ చీమలు పోయి నాటి పోతాయి ఉసుక పోస్తారు రాలని బండ్లా నేను అవి చూసి రానుప్లా పట్నం కాయ ఏమన్నది అది ఉంది పైన పోయేది ఏంది మోటరు అగరు అదా అందులోకి ఎక్కడి నుంచి అర్పులా నాట ఉంటుంది చెప్పులకి కట్ట చూసి అందులోకి రెండు మేఘాలను కూడా వేసుకపోదాం వల్ల రానిస్తారా ఆడిస్తారు ఏం కాదు సరే ఇక ఎవరు రానియొద్దు నన్ను ఆమెను కూడా తీసుకుపోదాం అంతేనా మరి కానీ పాట మాత్రం బ్రహ్మాండంగా నొక్కొచ్చినావు ఈడ తీసిన మన ఇప్పుడు ఏంది పండగకి వచ్చి మరి ఏంది ప్లా ఉండవా 2 దినాలు ఉండాలిగా మరి ఉండొచ్చా మరి సాయంత్రం తడుపుడే ఏమో చూస్తా మరి నువ్వు ఉత్తమాటలు కదా గాయాలు వచ్చి అచ్చపోయావు నీ దసరకు రావాలి పిలిచిన దసరాకు పిలిచినాగా వచ్చినావాను నేను అప్పుడు జరగ అప్పటికే డిచ్ అవుతుంది నేను ఏందంటే గాయలాం జమ్మి పెడదామని చదువుకున్న ఆల్రెడీ నువ్వు గుమ్ముగా మంచిగా పడతాయి జమ్మి పెడదామంటే నాకు జుమ్ము అనే నేను నరాలు జుమ్ము ఆయన పోయిప్లా ఇయ్యాల నేనైతే ఇగో ఇప్పుడు అవి తీసుకపోయి అవి కొట్టుకపోయి అలా తోలుతా తోలినాక చూసుకో కాజే ఇటే డైరెక్ట్ పోదాం ఇక నువ్వు రేపు పొద్దుగాల చూద్దాం ఇల్లు మకం మంచిది పాతది సాండోలన్నాడ మక్క పెట్టి కచ్చా చిత్పాలమ్మల మక్క పెట్టాడు అదే పట్నంలో నేను మస్తు సార్లు అన్నప్పులా మా రామచంద్ర గారి 2 దగ్గర పట్టుకరా రాదురా రోజు ఎప్పుడన్నా గుచ్చుకుంచినప్పుడు అందరు దొరకదు అది అందరు మనలాంటి జర్రా కొంచెం అట్లా అగో చెలరేగి అగ్గో నీకు శిల్కల మీద పడది నా శిల్కలు నీ శిల్కలు ఒకటి కాదు నీ వేరే శిల్కలు నీదేమో రామశిల్కలు అదే దాని తేడా ఉంది జర అదే జర రామశిల్క అంటే అది దొర జామ పండు తింటది జామ పండు తింటది ఈ శిల్క చూసినావు ఏదది ఈ శివనగూడెం ఏందా అది శివనగూడెం అక్కడ ఇస్తుగా ఓ శిల్క అప్పట్లో నేను దాన్ని అడిగిన ఫస్ట్ చెప్పాలి అంతేనా నేను ఫస్ట్ రాగానే ఆ శిల్కేమా నువ్వు నన్ను ఏడ పట్టించుకుంటా నీ మర్చిపోయిన తాత నువ్వు డాన్స్ కూడా చేసినావు కదా దాని మీద షేక్ అవుతుంది అప్పట్లో నేను చూసిన దాన్ని శిల్క అంటే అబ్బా ఏం పాటరా ఇది రామశిల్క అనుకున్నా
ఏంది సిట్టేరు చిలకలా ఏంది ప్లా సిలికేరి చెట్లు సిల్కేరు చెట్లల్లా నీకు తెలిసేగా సిలికేరి చెట్ల గురించి చిట్ట చిట్ట నడిచే అది రామసక్కదంగా ఉండేది ప్లా అవు. నీ ఏం పాట ప్లా అదే ఏసాయి రోజుకు ఒక 2-3 సార్లు పెట్టేది మా ఊడు ఆటోల ఆటో వల్ల అది ట్రాక్టర్ల మీద కూడా బాగా తిరిగింది అది దున్నకాలు దున్నప్పుడు మొత్తం అదే మొత్తం అదే సిలిక పాట వేసుకున్నాడు దున్నుడు నేను మా వాడుకి అది ఇది రసాయి ఇంటికాడ అది ఇది మాట్లాడతారు ఆలీళ్ళు వచ్చి అవు అది మాట్లాడతాప్పుడు అది ఒకటి పెట్టేది నీ సిల్క సిల్కా గిల్కా వెళ్తుందా అనేది నేను ఆడు గడికోసారి పెట్టేది సిల్కో 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 అని అవు స్నానం చేసి వచ్చి కూడా అట్నే అనేది నీకు నాకు వీడియోలు పంపించేది ఒక్కొక్కరు వీడియోలు తీసి ఇక మన కార్లో పోతప్పుడు లేకపోతే ఈ మన పెట్టుకొని దున్నకాలు దున్నప్పుడు అన్ని నాకు వీడియోలు ఉన్నాయి మన దగ్గర వీడియోస్ అన్ని అగో ఓ మస్తుగా మంచిగా ఉన్నది ప్లాదే నేను విన్నా నాకు అంటే మనకు శ్రీదేవి డ్రామా కంపెనీలో అవకాశం వచ్చింది కూడా ఆ పాటతోటే సిల్కతోటే మరి శ్రీదేవి తర్వాత వచ్చింది శ్రీదేవి ఎక్కడిది అసలు శ్రీదేవి ఎక్కడిది అంతేలే శ్రీదేవి డ్రామా కంపెనీ కోసం శ్రీదేవి వచ్చింది మనకు అసలు పిలిచింది సిల్క కోసమే సిల్కే సిలికే అంటే అక్కడ ఇంద్రజ మేడం కూడా మీరు ఒకసారి మళ్ళీ చూడు ఒకసారి అల్లా నాతో పాటు అమ్మింగ్ ఇస్తుంది మంచిగా వాడిన ఈ సిల్క సిల్క అని ఇన్నిసార్లు చెప్పినప్పుడు కానీ దాన్ని 2 మాటలు వాడతలే భాష మళ్ళీ దాన్ని కూడా వాడమంటావా ఇప్పుడు అరే ఓ 2 మాటలు అంటే సరే పడు నీకు నేను ఇన్నోని కాదు హాజరా ఈత చెట్లు అది కావాలన్నా ఏది కావాలి సరే రెండు సిల్కే రాను సిలికేరే అంటే అందులో అన్ని ఉన్నాయి అన్ని ఉంటాయి మరి 2 అనుప్లా ఏమన్నా కూడా పడిగా సిలికేరు చెట్లల్లా సిట్ట సిట్ట నడిచే సిలకో నారామ సిలక నీ నడకల్లో కులుకుళ్ళు చూశాక గుండెల్లో మొలిసిందిలే ప్రేమ మొలక సర్కారు చెట్లంట సర్ర సర్ర నడిచే సిలకో నారామ సిలక నీ వంపుల్లో సరిగమలు చూశాక గుండెల్లో తిరిగిందిలే నరం వెలిక నరాలు సిల్క నరాలు తిరుగుతున్నా అక్కడ మరి ఆడ అయింది అసలు కథ సిలుకో నారామ సిలుకో నడకలతో తెంచొద్దెనులుకో నీ కాలి పట్టీల సవ్వాడి నేనైతే సిలికేరు చెట్లల్లా అర్ర సిలికేరు చెట్లల్లా సిట్ట సిట్ట నడిచే సిలకు నారామ సిలక నడకల్లో కులుకుళ్ళు చూశాక గుండెల్లో మొలిసిందిలే ప్రేమ మొలకం అయితే బాగా వైరల్ అయింది ఏంటంటే తాడి చెట్లది ఈత చెట్లది ఏది ప్లాన్ ఈత చెట్ల పుంటి ఇరుసుకుంటూ తిరిగే సిలుకో నారామ సిలక వరుసుకుంటా గాని అలాగ ఓకే పిల్ల సిలుకో నారామ సిలక మరి అంతే అడవా నువ్వు కొన్ని కోట్లు తెచ్చిపెట్టు అరుసుకున్నాడు ఇంపార్టెంట్ ఇది అతుకున్నా అంటే నీ అదే అంటున్నా అక్కడే నువ్వు నేను పోయినా కాదు తాడి చెట్ల అనడమ తలుకు తలుకున మెరిసే సిలకో నారామ సిలక తాగుతున్నా మత్తు ఎక్కలేదే పిల్ల సిలకో నారామ సిలక ఈ మత్తు బాగుంటుంది అది మరి అంటే అంత మత్తు ఉందన్నాడు అక్కడ ఎలా అయినా ఎక్కలేదు మరి ఇది కూడా పని చేస్తలేదు అది సిలుకో నారామ సిలకో నీ నవ్వులతో చంపొద్దు కులుకో నీ ఎర్ర బుగ్గల్ని జర్రైన దాగి ఈ సిలికేరు చెట్లల్లా అర్ర సిలికేరు చెట్ల ఎగురుతా 2 లోట్లు అయిపోయినా ఎక్కలేదు కానీ అసలు ఎక్కలేదు ఇట్లా తాకి తాగుతాడట ఇందా ఉంది క్యాచ్ చేసిన తాత నాకు తెలుసు నీది సంగతి అంతా నిన్ను చూసే ఇవన్నీ రాసింది నేను ఈ సంగతి తెలియదు నేను అనుకున్నప్పుడే ఈ అద్దాలలో పని ఉందో ఏదో పని చేస్తుంది ఏదో మొదలవు ఉన్నప్పుడే అనుకున్నా అద్దాలు వెనక చీకటి అవుతున్నా అంటే నేను చీకటి అవుతుంది అద్దాలు పెట్టుకొని అవి పెట్టుకుంటే కొద్దిగా సల్లగా ఉంది సల్లగా ఉంటది సల్లగా ఉంటదని సల్లవిస్ కదా ఆయన అసలు నువ్వు ఇండల పంచం అసలు నువ్వు సల్లలా ఇసుకిలా బ్రాండ్లా అన్నలా అయితే సల్ల బిస్కెట్ తాగినామని రాసినాగా ఓడుండి సల్ల బిస్కెట్ తాగుతారని అడిగాడు అసలు అది సల్ల బిస్కి కాదురా నాయన సల్ల బిస్క తాగినాం సల్ల బిసుక్కొని తాగిన సల్ల పిసికి తాగినాం అనేది నేను సల్ల బిస్క తాగినాం ఇప్పుడు ఊళ్ళో ఎట్టారు సల్ల బిస్క తాగిన అంటారుగా అయితే ఆయనకేమో సల్ల విస్కీ తాగినాం అన్నట్టు అర్థమైంది విస్కీ సల్లది విస్కీ సల్లగెట్టు సల్ల విస్కీ రెండేట కలిపి తాగినవరా భయ అని అడిగిండు ఏ తేడా అందుకనే పట్టుకుంటారు ప్లా అందుకని నేను అన్నా అది విస్కీ కాదురా నాయన సల్ల బిస్క తాగినాం అంటే సల్లను పిసుక్కొని తాగినాం
జర్ర అది ఎండకు నీకు ఏ ఉన్నాను ఏమన్నట్టు మరి అందరూ అడుగుతూనే ఉంటారు, అదే ఉంటుంది, అందరూ ఉంటూనే ఉంటారు. మరి ఆయనకు అదే పొద్దులే అదే పని కాబట్టి విస్కీ అని గుర్తొచ్చింది. మరి ఆయన పని మీద ఉంది కాబట్టి మరమ్మత్తు అట్లా అట్టుంది వడ్లా అంతేనా? అవి 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 ఆయన రాములు కానీ ఈరంగా వస్తుంది చూడు ఇవతలివి అవుగా వస్తుండు నేను పోగానే సై ఈయనే ఉండు ప్లా ఏం కాదు ఏం పోయి కానీ వచ్చిన దాకుండు ఆడ నిలవాడు. మీ అయ్యి వచ్చినాక ఈ నుంచి చెప్తాడు గిడ నువ్వు గొర్రెల కాడికి మేకల కాడికి రమ్మంటే గిడ కూర్చొని ముచ్చట పెడుతున్నావు. అట్ట కాదు ప్లా అచుట పోక అంటున్నా ఏమవుతుంది ఈ దాకా వస్తాయి పోయేది ఈడంగా మళ్ళీ అటు సైడ్ పోతే ఉరకాలి తాత నేను ముద్ర నీ పోపిలా అయితే కానీ మరి ఇంటికి వచ్చినాక ఖాళీ కడుకోరా నువ్వు అటే పోయావు నీ చూస్తాగా వేసుకొని ఇలా మరి ఆ మంట అవుతుందో ఈ మంట అవుతుందో చూస్తా. ఏదో ఒక మంట దసరాగా తప్పించుకొని పోయినావే నేను తప్పించుకో నేను రాలే గాని ఇప్పుడు ఇవాళ భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ. ఇక కనుమ ఏమన్నా తర్వాత చూసుకుందాం. నీ నీ మాటలు నీకు లసైపులా నిన్ను చూసా నీ నన్ను అయితే నేను నాయంటే పక్కన వీడియోలు చూసి తయారయ్యాడు నన్ను చూసి తయారయ్యాడు కానీ తలవారు తాత మొత్తం సప్ప సప్ప వేస్తున్నావు. తలుగు కాదు అలాగ ఉంటది తలవారు తాత తలుగుకుంటే ఎట్టుంటది అట్లుంటది తలవారు. అదే తలవారు తాత తోటి తాలింపు లాలింపులు తాలింపులు జోలింపులు జోలింపులు అన్ని ఉంటాయి చెప్పుకుంటా పోతాయి. నన్ను ఓనియకుండా మళ్ళీ అప్పుడే వచ్చిన నేను చెప్తే విన్నావా వస్తున్నాయి అన్నిగా ఒక్కొక్కడు జర కొడుతుండే మా అయ్య. నేనేమన్నా ఈడికే వచ్చాయి ప్లా ఈడంగా పోతే ఈడ కూర్చోని అంటే నీకేమో అలవాటు ఉన్న పనమా మనకి కొత్త కొత్త అట్టుంటది కానీ ఈ ప్లగానికి మాటలు తక్కువ వస్తాయి అనుకుంటారా చూస్తురుగా మీకే ఓ ప్రజలారా. మరి ఈ ప్లగాని పేరు అది ఏమంటారు స్టీల్ ఏంటి స్టీల్ ఇస్తాడని మరి ఇది ఏమంటే గోప్లా స్టిల్ విజయ్ నాకేమో అనొస్తలేదు నీ స్టీల్ విజయ్ స్టీల్ విజయ్ని మీరు అందరూ దాన్ని ఏంది పిలా స్టీలు రాగి ఇత్తడి ఇది కాదు స్టిల్. నువ్వు చెప్పు కానీ నేను ఎలా అంట కానీ ఈ స్టీల్ విజయ్ని మీరు అది మన పాట కొత్త పాట వచ్చింది కదా అది పాపమని పైసలు ఇస్తే రామక్క ఆడు పతలేకుండా ప్రసాద్ అగో ఆ పాట ఈ పిల్లగాడే విజయ్ పిల్లగాడు రాసిండు కానీ జోరుగుంది అది. మీరు ఆ పాటను చూసి మొత్తం చూసి ఏమన్నా అప్లోడ్ గిట్టుంటే గిట్ట కింద రాయరు కిందనే చూసుకోరు ఇక ఏడ చూడాలి కింద పాట చూడమంటే ఏడ చూడాలి మరి పాట అది ఛానల్ పేరు చెప్తా నాకు పచ్చ విఆర్ టాకీస్ లా అదేనా కరెక్ట్ విఆర్ టాకీస్ లా స్టీలు విజయ్ నవక్ని పేరు మార్చుకుంటా స్టీల్ విజయ్ ఇది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒత్తురు ఏమన్నా కానీ లైక్లు ఒత్తురి పెట్టురి కామెంట్లు కూతురే పెట్టుడు నెక్స్ట్ పాట ఉంది తాత ఇది పెట్టుడే నెక్స్ట్ ఉంది పాట. అరే నువ్వు మాటకి మాటలు ఎట్టా నాకైతే ఎక్కువ నీకు అన్ని చిన్నప్పటి నుంచి మొత్తం ఎక్కువ అయితే మీరు అందరూ జర ఈ ప్లగాన్ని అవి చేసుకొని ఆయన ఛానల్ మొత్తం అది చెప్పు ప్లగా నువ్వే చెప్తా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అవి లైకులు వచ్చి అవి అది ఏమంటారు షేరింగ్లు చేసి ఏమన్నా మీరు అందులో అప్పులోళ్ళు ఇయ్యనోళ్ళు ఇచ్చినోళ్ళు తెచ్చుకున్నోళ్ళు ఎగదిగినోళ్ళు ఉంటారుగా కిందగా అంత రాసి పెట్టరు ఏమన్నా కానీ ఇచ్చిన వాళ్ళు పెట్టుకోవచ్చు స్టేటస్ తీసుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు ఇద్దరికి అక్కడ వస్తుంది అటువంటి పాట రాసిండు ఇటువంటి మనగాడు ఈ పిల్లగాడు అద్దాలు గిద్దాలు చూడ్రి ఎట్టుండో అందుకని మీరు అందరు ఈ పిల్లగాడిని చూడ్రి జరా నేను మీ తలవా తాతనే మా మనవాడే ఇట్లా తాత ఇగో ఏ మాట కామాట చెప్పుకోవాలి కానీ నీ వీడియోలు కూడా మస్తు చూసిన నేను
కానీ గిట్ట మనం ఇట్ట ములాఖాయిదా మిలాఖాత్లో ములాఖాయిదా అనుకుంటున్నాం. పండుగ మనల్ని అంత పని చేసింది పని చేసింది భోగి మొత్తం. ఓకే తల్వార్ నేను చెప్పనా ఏమన్నా ఏంది నా తాత గురించి చెప్తా. తాత గురించి చెప్పాలిగా మరి నువ్వు నా గురించి చెప్పినప్పుడు. చెప్తా చెప్పలా అని ఏముంది దాని ఏముంది పిలా. అందరికీ నమస్కారం. నేను మీ స్టిల్ విజయ్ ఫోక్ సింగర్. మన ఇప్పటివరకు ఎంటర్టైన్మెంట్ చేసిన మన తల్వార్ తాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు చేయండి. తల్వార్ తాతను ఇంకా మనం ఎంకరేజ్ చేయాలి. ఇంకేమన్నా చెప్పనా? ఇప్పుడు నువ్వు కింద పెట్టుది నాకు కూడా వచ్చినాయినా. తల్వార్ తాతకు గుద్దురి లైకులు, తల్వార్ తాతకు పెట్టురి కామెంట్లు. నాకెందుకు ప్లాన్ నాది ఓ ప్లాన్ నా తల్వార్ తాత ఛానల్ గుద్దితే మొత్తం పెట్టారు అట్లా ర్యాంప్ అయిపోవాలి. తాత నేను కరెక్ట్ మాట్లాడుతున్నాను. మాటలు వస్తున్నాయి నీకు. తల్వార్ తాత ఛానల్ ను సబ్స్క్రైబ్ బటన్ మీద గుద్దురి. నాకు నోరు తిరుగుతలేదుగా, నా కాడ కూర్చుంటే అట్లా అవుతుంది. తల్వార్ తాత ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నీ పేరే పేరు తల్వార్ తాత ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి. అది తాత వీడియోలు లైక్ చేయరి, లైకులు గుద్దురి, కామెంట్లు పెట్టురి. ఇంత ఇట్లా ఇటోకేనా? కామెంట్లు పెట్టురి. నాకు ఏది లేకున్నా ఒకటే. లేదు తాతని మనం ఎంకరేజ్ చేయాలి. ఏమి ఇష్టం ప్లాన్ నా మనమాడు రాష్ట్రం అంతా నా మనమాడు తాతని మనం లేపాలి. ప్లాన్ వీడియోలలో అంటున్నా నీకు ఎంత పెడతా అంత మంచిగా కామెంట్లు. అన్నీ నువ్వు నీ పాటల అన్నీ నేను చక్కగానే మాడుతున్నా తాత నువ్వే. ఓకే ఫ్రెండ్స్, ఇక అదే జోకు ఓకే. కానీ తల్వార్ తాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక అతి తొందరలో 1 lakh సబ్స్క్రైబర్స్ కావాలి తల్వార్ తాత. అది టార్గెట్. మన విఆర్ టాకీస్ సబ్స్క్రైబర్స్ కానీ మన పాటలు వినేటోళ్ళు కానీ ఇష్టపడేటోళ్ళు కానీ ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని తాతను ఎంకరేజ్ చేద్దాం. ఓకే, గుడ్ నైట్. ఇక పండుకోరి. నాకు చీకటి అయినట్టు నీ అద్దాలు తీయమన్నా. నువ్వు అద్దాలు తీయక అందరికి గుడ్ నైట్ ఏమన్నా అంటే చీకటి అంటున్నావు. నీ ముద్ర నువ్వు నన్ను ఈ పాటికి అప్పుడే పండుకోమంటే ఏమన్నట్లు వాళ్ళు ఏమన్నా టైం ఉంది ఇప్పుడే వద్దు. జుత్పాలాకి ఏడన్నా చెప్పు ఎందుకు ప్లా పను అసలు జుత్పాలాకు ఆ నర్లంగా చెట్టుకు చిత్పాలాకు ఉంది, ఆడ జుత్పాలాకు ఉంది, ఆడ నేల తంగడి, అడవి గుమ్మడి. నీకు బాగానే కదా ఏమనుకున్నావు? భూత సూరంగి అది దొరక చెరలో ఉంటుంది పిల్ల, నల్ల రేగట్లా మొలుస్తుంది. అది నాకు అంటించిరా చిన్నప్పుడు. అట్నే ఉంది మిడతా ఆడుతున్నావు లాంటి. ఇదేమో కింద మొత్తం ఉతకపోతుంది. గుండు పిల్లగా పట్నం లాంటిదేమో కుర్చీలా మెత్తయి. మనం పొద్దుగాలు తెస్తే ఉర్రాల మీద గుండ్ల మీద ఇటు తిరుగుతున్నామా. మేము కూర్చున్నట్టు నువ్వు గంట సేపు కూర్చోవాలంటే నీ కాయ కాస్తుంది కింద బండాశ. నీ ఎందాలంటావు నీ ఏమో తాత, దేనికైనా నువ్వు సూట్ అయినట్టు నేను సూట్ కాను. నువ్వు ఎంత ఇప్పటి పిల్లగానివి, వయసు పిల్లగానివి. ఏం మాట సోర పిల్లగానివి. లేదా గడ్డం నల్లగడ్డం. నల్లగడ్డం అంటే గుర్తొచ్చింది తాత. అల్లే యాడ్ చేసుకున్నాం. చిలుక సెకండ్ పార్ట్ రాసినాగా, రెండో పార్ట్ రాసిన. మళ్ళా ఇప్పుడు మన కలర్ నల్లదేగా, ఇది అందరికి అప్పు పాట ఎట్లా సెట్ అయిద్దో ఇది కూడా సెట్ అయిద్ది అని చెప్పేసి ఒకటి రాసిన. నల్లగున్నా గాని నా బావ మంచోడు సిలకో నా రామ సిలక, నల్ల పూసలు అల్లి మెల్లో వేస్తున్నాడు సిలకో నా రామ సిలక. గీ లైన్ రాసిన తాత. 40,000 మంది రీల్స్ చేసారు తాత. నల్లగున్నాం అన్నానికే. అసలు ఏమర్థమైందంటే వీళ్ళ భర్తలు వీళ్ళ బాయ్ ఫ్రెండ్స్ అంతా నల్లగా ఉండరు అని అర్థమైంది. నీ రాతం మొత్తం అట్టే ఉంది పిల్ల. అదేనా? ఎందుకంటే పని చేస్తారు, పొద్దున్న దాకా పోయిస్తారు కాబట్టి. నలుపు అనేది అదొక మలుపు, అదొక మూలమడత తిరుగుతుంది పిల్లగా. అసలు నవ్వుతావు అది పోతుంది పిల్లగా. ఎన్ని డొంకలు ఉండని మలుపు తిరుగు కూడా పోతుంది. అసలు డొంకలనే మలుపు తిరిగేది అంతా. అది ఆనే తిరుగుతుంది. వినవా ఆట ఆడినప్పుడు? నీది ఇప్పుడు అద్దాలు ఎట్టున్నాయా నలుపు, నీ గడ్డం ఎట్టుందా నలుపు. నేను ఎందుకు పెట్టుకుంటా తెలుసా? అసలు నలుపు అంటే ఇది కాదు.
అసలు కథ కలిపిదే అసలు నలుపు ఇది ఆహా. ఇది నలుపు కాదని చెప్తానికి ఇది పెట్టుకుంటాను అన్నట్టు నేను. ప్రాణి మాటలు మంచిగా నేర్చున్నావు ఆశ ఏ నిన్ను చూసే తాత చిన్నప్పటి నుంచి మాటకు పాట పాడుతున్నావు కాపులా నువ్వు ఇక మరి మాట్లాడితే అదే వస్తుంది లొల్లి డాట్ అప్లోడ్ అంటే అప్లోడ్ మీద అవుతుంది అవు ఏంది ఇది? నెక్స్ట్ పెళ్లి మీద ఉంది ఆ? పెళ్లి అంటే కానోళ్ళ కాయనోళ్ళ అసలు చేసుకోవద్దు అది. పెళ్లి చేసుకోవద్దానా చేసుకోవద్దు అసలు వీళ్ళు ఎట్టిపోతారు వాళ్ళు ఎట్టిపోతారు ప్లా నాకేంది నువ్వు లేనిపోను కుంపడి తాట సాగుడు వచ్చి నీ ఎక్కడ పెడతాంటుంది అసలు వీళ్ళు ఎట్టిపోతారు వాళ్ళు ఎట్టిపోతారు మరి ఇక చేసుకున్న వాళ్ళు అందరూ చేసుకోవద్దని చెప్తారు తాత ఆహా. అంటే చేసుకున్న వాళ్ళేం వద్దంటారు వద్దంటారు చేసుకున్న వాళ్ళు ఏమో చేసుకోవాలంటారు అయితే నేనేం చేసినట్ట కాదని చెప్పేసి మెజారిటీ భయం అయినట్టు అంతేనా కదా? ఇది కూడా ఉంటుంది అందులో ఓటింగ్ శాతం చూసుకోవాలి కదా ఎక్కువ చేసుకోవద్దనే ఉంది నువ్వు ఈడ కూడా పెడుతున్నావు ఎలక్షన్ మరి ఇట్లా ఇది చక్కగా వేస్తే ఇప్పుడు ఏయ్, అంటే ఓటింగ్ చక్కగా వేస్తే అంతే ఏలు కరెక్ట్ ప్లేస్ లో ఉపయోగిస్తే ఇది చక్కగా చూపిస్తే అంత చక్కగానే ఏలు ఉంటుంది. ఎత్తాల్సిన అవసరం ఉండదు అప్పుడు. లేదు అంతేనా కదా? నువ్వు వేస్తప్పుడే ఇది పొరపాటు వేస్తుంది ఇదే పొరపాట ఇది పొరపాటు వేసి తెల్లారు వచ్చి అట్టట్ట ఏలుతోటి వేదాన్ని పిడికి లాగా తీసుకొస్తా ఇట్ట అంటాడు ఇక మనగాడు మళ్ళా చూద్దాం చూద్దాం ఏంది చూసేది ఏమన్నది ఉత్తదే డొల్ల అంత అంత ఉత్త అమ్మో పిల్లగాని తాత ఇగో చీకటి అవుతుంది మళ్ళా చీకటే ఉంది పిల్ల దిగినాయి బయటికి పోతుంది అలా పోయింది పోయింది అదే